దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులెత్తి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు. మంచిది, మరి చాలా చక్కగా మరి ఇంతవరకు మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచున్నాం. మరి ఆరాధన వారు కూడా దేవుని నామాన్ని మహిమపరచున్నాం కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనాన్ని చదవండి. పేజీ నంబర్ 116. పేజీ నంబర్ 116. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు నిన్ను, నన్ను, మనలను బలపరచులాగున చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, మరి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు పాటల వారు మీరు మహిమ పొందని నమ్ముచున్నాం ప్రభా. ఆరాధనలో మహిమ పొందని నమ్ముచున్నాం. నీ దాసును అల్పుడును, అభాగ్యుడును, దౌర్భాగ్యుడును నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలోనైనా నీ మాటలు నా తండ్రి బిడ్డలకు తెలియపరచుచుండగా నా జ్ఞానాన్ని కొట్టివేసి నీ జ్ఞానముతో నింపి నాకు, మాకు, మా అందరికీ లైవ్లో వీక్షించున్న బిడ్డలకును దేవాయ స్థలాలను ప్రతి ఒక్క బిడ్డలకు తండ్రి నీ మాటలను వినగల చెవులు, గ్రహించగల మనసులు మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, రాలేక వనగబడుతున్న బిడ్డలను కూడా త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము శ్రద్ధగా పరిశీలన చేస్తే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. చదవండి. యూదులు జన సమూహములను చూచి చాలు నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పారు. చాలు. ఈ మాట మీరు శ్రద్ధగా పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ చదవబడిన యొక్క వచనములో కొన్ని శ్రేష్టమైన మాటలు దాగి ఉన్నాయి. అవి ఏంటి అని మనం ఈరోజు పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ ఇద్దరు దైవజనులు మనకు కనబడుతున్నారు. ఎంతమంది? ఇద్దరు దైవజనులు కనబడుతున్నారు. వారు ఎవరెవరయ్యా అంటే, ఒకళ్ళు పౌలు గారు, రెండో వాళ్ళు చెప్పాలి బర్నబా గారు. పౌలు గారు, బర్నబా గారు ఇక్కడ మనకి కనబడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. దైవజనులు చేసే పని ఏంటి చెప్పండి? దేవుని వాక్యాన్ని ప్రకటించడం, బోధించడం, అలాంటి పనులు చేసేవాళ్ళు. కానీ ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మత్సరపడి అన్న మాట ఆ వచనంలో మీరు చూడగలుగుతారు. 13వ అధ్యాయం 45వ వచనం నేను చదువుతాను, ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించడం మొదలుపెట్టారు. ఇది మన ప్రాముఖ్యమైన అంశం. మత్సరపడి, మన అంశం ఏంటి? మత్సరపడి. మత్సరపడి ఏం చేశారు యూదులు అన్నది మనము ఈ పూట ధ్యానిస్తున్నాం. వారు ఎందుకు మత్సరపడ్డారు? యూదులైన వారు ఎందుకు సేవకుల మీద మత్సరపడ్డారు? జనాలను చూసి, జన సమూహాన్ని చూసి ఎందుకు దూషించడం మొదలు పెట్టారు దేవునిని అనేది మనము పరిశీలన చేయాలి. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందని ఆయన మనం పరిశీలన చేస్తే, ఈ పౌలు గారు, బర్నబా గారు ఏం చేశారు అంటే దేవుని సువార్తను చెబుతూ అనేక ప్రాంతాల వారిగా ఏం చేస్తున్నారు? చెబుతూ దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. వస్తున్న సందర్భాల్లో
అక్కడ అతి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ 39వ వచనములో 38 కాడ నుంచి మీరు చదువుకుంటే అతి శ్రేష్టమైన మాటలు మనకి ఇక్కడ కనపడతాయి. ఏంటయ్యా అంటే 38వ వచనంలో, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని చెప్తున్నారు. పాపక్షమాపణ ఎవరి ద్వారా ప్రచురం అవుతుందట చెప్పండి? ఈయన ద్వారానే. చెప్పండి, ఎవరి ద్వారా? ఈయన ద్వారా. ఈయన అనగా ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తికి పాపక్షమాపణ కలగాలి అంటే ఏ నరుడు వల్ల కానే కాదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఏమండి, ఎన్ని తలకిందులు తపస్సులు చేసి ప్రార్థన చేసినా కానీ పాపక్షమాపణ మనిషి వల్ల మాత్రం అయ్యేదా? కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది దైవజనుల నోట, అపోస్తలుడైన పౌలు గారి నోట, ఈయన ద్వారానే మీకు ఏం కలుగును? పాపక్షమాపణ ప్రచురమగుచున్నది అని వారికి చెబుతున్నాడు, జన సమూహానికి చెబుతున్నాడు. ఎక్కడ చెబుతున్నాడంటే ఇలాగే మీరు కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు? దేవుని మందిరములో కూడుకున్నారు. ఏ దినమునది? విశ్రాంతి దినమున. ఏ దినమునంటే విశ్రాంతి దినం అనగా ఆదివారం దినమని మనము పిలుస్తూ వస్తూ ఉంటారు, చాలా మంది గ్రహిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ప్రభు మరి 6 దినములు కష్టపడి 7వ దినం ఏం చేశాడట? విశ్రమించాడు. కాబట్టి దాన్ని ఏం చేశాడు? దేవుడు పరిశుద్ధపరిచి ఆస్వాదించాడు. కాబట్టి ఏమంటాడు? 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా, చెప్పు 4వ దినం విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుడి, చెప్పాలి, జ్ఞాపకము ఉంచుకున్నాడని మరి దేవుడు మరి ధర్మశాస్త్రములో మోషే ద్వారా ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అది ఉంటున్నారు కదా. అలా చెబుతూ వస్తూ పాపక్షమాపణ ఈయన ద్వారా మీకు కలిగిద్ది అని చెప్తున్నాడు. అక్కడ ఉన్నవారు చాలా మంది అనుకున్నారు, కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన మనలో పాపం పోయిద్ది అనుకున్నారు కొందరు. అర్థమవుతుందా? లేతే గంగలో మునిగినంత మాత్రాన పాపం పోయిద్ది అనుకుంటున్నారు కొందరు. లేదా యజ్ఞాలు చేస్తే, బలి పశువును వధిస్తే, దహన బలిపీఠ మీద పావురాలను, మేకలను, కోడెలను, దూడలను వధిస్తే పాపం పోయిద్ది అనుకుంటున్నారు. కాదురా పిచ్చుళ్ళారా, మేకల రక్తం వలన, కోడెల రక్తం వలన, బలుల వలన మనిషికి పాపక్షమాపణ రాదు. ఈయన ద్వారానే మీకు పాపక్షమాపణ కలిగిద్ది. ఈయన ద్వారానే. వింటున్నారా? ఎవరి ద్వారా? ఈయన ద్వారానే. ఈయన అనగా నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన ద్వారానే మనకు ఏం కలిగిద్దంట? పాపక్షమాపణ కలిగిద్ది. పాపక్షమాపణ కలిగే వ్యక్తి ఎలాంటి పాపి అయినప్పుడు కూడా, ఘోరమైన పాపి అయినప్పుడు కూడా పాపక్షమాపణ కలిగిద్ది. ఎవరి ద్వారా? ఈయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కలగదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండమని చెప్పిన ఆయన ద్వారానే మీకేం కలిగిద్ది? పరిశుద్ధత కలిగిద్ది. తండ్రి అయిన దేవుడే కుమారుడికి లోకానికి అవతరించాడు. దేని కొరకంటే నీ వ్యసనాన్ని నుంచి, నువ్వు పాడైపోయిన నీ బ్రతుకును మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇలా చెబుతూ వస్తున్నాడు. ఎవరు? దైవజనులు ఇద్దరు కలిసి అక్కడ చేరి కుడి వచ్చిన జన సమూహంతో మాట్లాడుతూ వస్తూ 39వ వచనం కూడా అతి శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఏందో చూడండి ఆ మాట. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక. దేవునికి స్తోత్రం. దైవజనులు ఏం పలుకుతున్నారు చెప్పండి? మీరు మోషే ధర్మశాస్త్రములో ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో, కానీ ఈయన ద్వారా మాత్రమైతే మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరి ద్వారా? చూశారుగా, ఈయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా ఒకటి పాపక్షమాపణ కలుగుతుందని. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు ఎలాంటి పాపములో ఉన్నా సరే, ఒకటి గమనించండి, దేవుడు వేచినైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించను. అంటే వేషులకు కూడా దేవుడు క్షమాపణ ఇస్తున్నాడు. అవునా కదా? యేసు ప్రభు సీమోన్ ఇంటికి వెళ్ళాడు. మీకు తెలిసిన విషయమే. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడు? సీమోన్ గారి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ బస చేస్తూ ఉన్న సందర్భాల్లో
పాపాత్మురాల స్త్రీ ఆయన వద్దకు వచ్చింది. ఏ స్త్రీ? ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల యొద్దకు వచ్చి మరి తన దగ్గర ఉన్న ధనముతో, ఎంతో ధనముతో ఏం చేసింది చెప్పండి? తన దగ్గర ఉన్న ధనముతో అత్తర బుడ్డిని కొంది. ఏం కొందంట? అత్తర బుడ్డిని, జటమాంసపు అత్తర బుడ్డిని ఆమె కొంది. అంటే వాసనలన్నింటిలో కూడా అది పరిమళ వాసనముగా వెదజల్లే, అది ఒక చెప్పండి ద్రవ పదార్థం. అది దాన్ని ఆమె కొంది. కొని దేనికి కొందయ్యా అంటే చెప్పండి, ఈ రోజుల్లో మనము కొంటూ ఉంటాం ఎన్నో సెంట్లు, ఎన్నో అత్తరులు, ఎన్నో పాకులు, ఎన్నో. ఎందుకు కొంటామంటే స్మెల్ రాకుండా, కొందరు వారికి ఉన్న దుర్వాసన బయటపడకుండా కొందరు వాడితే, మరికొందరేమో దాన్ని స్టైల్గా కూడా మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆమె దేనికి వాడుతుంది అనుకోవాలి? అప్పుడు మీకు ఆలోచన రావచ్చు, ఆమె పాపాత్ములైన స్త్రీ కాబట్టి ఆమె దగ్గరికి అనేక పురుషులు వశం చేసుకోవడానికి ఆమె పరిమళ వాసనము ధరించాలి కదా అని మీరు అనుకుంటారు. కాదు కాదు. ఒకప్పుడు ఆమె అలాగే బ్రతికింది. యేసుక్రీస్తుని గుర్తెరిగినాక, ఆయన ఎలాంటి వాడో గుర్తెరిగినాక, ఆయన ఏం చేస్తాడో తెలుసుకున్నాక, మరి ఆ ధనముతో ఆమె ఏం చేసింది చెప్పండి? ఆ విలువైన జటమాంస అత్తరును ఆమె కొని ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాల మీద ఏం చేసిందంట? శీర్షము పగలగొట్టి ఆ పరిమళ పుష్ప సుగంధంతో వెదజల్లే యొక్క జటమాంసతో కూడా అత్తరును పోసి తన కన్నీళ్లతో, చెప్పండి తెలీదా ఏం చేసిందంట? తన కురులతో పాదాలు తుడిచింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు, అసలుకి ఈయన ఎలాంటి వాడో ఇప్పుడు మీకు రావచ్చు. ఈయన పాపక్షమాపణ ఇచ్చేవాడు అన్నారు, ఈయన వల్ల నీతిమంతులుగా మార్చబడతారు అంటున్నారు. మరి అక్కడ ఉన్నవారు అనుకునేవారు, సీమోన్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆడ సీమోనే ఉన్నారు. ఏమనుకున్నారు చెప్పండి? ఈయన ఎవరో తెలియదు అనుకుంటా. తెలిస్తే దగ్గరికే చెప్పండి, దగ్గరికే రానీయుడు. అసలు ఏంటి ఈయన పాపులతో చెప్పండి సాంగత్యము చేస్తున్నాడు, శంకరులతో సాంగత్యం. వీళ్ళందరూ కూడా, ఈ లిస్ట్ అంతా కూడా గ్రామంలో ఉన్నప్పుడు కూడా తక్కువ జాతి వాళ్ళు అని అర్థం. ఈ శంకర్లు అన్నవాళ్ళు, ఈ యొక్క పాపులు అన్నవారు ఏంటంటే గ్రామంలో ఉన్నప్పటికి కూడా వారు జనుల దృష్టిలో, అధికారుల దృష్టిలో తక్కువ జాతి వారి లెక్క చూసేవాళ్ళు. అంటే చీప్ క్వాలిటీ వీళ్ళు. అర్థమవుతుందా? అలా చూసేసి చాలా అసహ్యంగా మాట్లాడేవారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు అలా చూడలేదు. అలా అని ఎవరిని కూడా నెట్టి వేయలేదు. వచ్చి అలా పాదాలు తుడిచి, కన్నీళ్లతో తన పాదాలు తుడిచి, తన కురులతో ఆ పాదాలను తుడిచినప్పుడు అలా అనుకుంటుంటే యేసు ప్రభు అంటాడు, సీమోనా, నేను ఇంటికి వచ్చినప్పుడు నా కాలు కడుక్కోవడానికి కూడా ఏమీ లేదు. పై ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. చేయటం చేత కాదు నీకు, చేసే వాళ్ళు కూడా చేయని వారు చాలామంది ఉన్నారు. పరిచర్య చేయడం నీకు చేత కాదు, చేసేవాడిని కూడా చెడగొట్టేవారు సీమోన్ లాంటి వాళ్ళు ఉన్నారు లేరు తల్లి? ప్రార్థన చేయడం నీకు రాదు, చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారని చెడగొట్టేవాళ్ళు ఉన్నారా లేరా? ఇలాంటి సీమోన్ లాంటి వాళ్ళు మనలో కూడా చాలా మంది ఉన్నారు. అందుకే చెప్పాడు, నేను నీ ఇంటర్లో వచ్చినప్పుడు నువ్వు నాకు కాలు కడుక్కోవడం కూడా ఏమీ లేదు, నీళ్ళు లేదు. కానీ ఆమె మాత్రం తనకున్న దాంట్లో ఏం చేసిందంట? ఒక అత్తరు సీసాన్ని వచ్చి ఏం చేసింది? ఆ పాదములను తడిపి తన కురులతో తుడుస్తుందయ్యా అని చెప్పగానే చిన్నపోయారు మొహాలంతా కూడా. ఆమె ఎలాంటిదో నాకు తెలుసు, ఆమె ఎలాంటిదో నాకు తెలుసు. కానీ ఆమె రావడం గల కారణం ఏంటో తెలుసా? ఈ పాత జీవితం నాకు వద్దు, ఈ పాపిష్ట బ్రతుకు నాకు వద్దయ్యా, నీ పాదాలు తుడుచుకునే భాగ్యం నాకు ఇవ్వయ్యని ఆమె ఆయన పాదాల యొద్ద పడింది. అర్థమవుతుందండి? ఈరోజు వెళ్ళాము, స్టాటస్నే చూస్తున్నారు, స్టాటస్ను చూసి గౌరవిస్తున్నారు, స్టాటస్ను చూసి మాట్లాడుతున్నారు, అర్హతను బట్టే మాట్లాడుతున్నారే కానీ దేవుడు ఉన్నవాడితో మాట్లాడిన ఇక్కడ బైబిల్లో ఉందా చెప్పండి? ధనవంతులతోనే స్నేహం చేసాడైనా ఉందా? లేదు. ఈరోజు మనుషులు మనకు కొంచెం కలిగితే వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళరా, రూపాయి విషయంలో తక్కువ వాళ్ళరా, మనం మాట్లాడేది ఏంటి, వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడాలి. కానీ మన ఏం తగ్గకూడదు, మన డిమాండ్ తగ్గకూడదు. అర్థమవుతుందా? మనం మాట్లాడే విధానం తగ్గకూడదు. కాబట్టి వాళ్ళు మాట్లాడినాకే మాట్లాడదామని వంతులు పొంతులు పెట్టుకునేది ఎవరయ్యా అంటే మనమే. ఇక వెంటనే అలాంటి మాట చెప్పగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆమె కూడా ఎందుకు వచ్చిందని చెప్పడం కోసం ఈ మాట చెప్పానంటే, ఈ మాట పాపాత్మురాలను కూడా దేవుడు క్షమించాడు. అక్కడ చేరి కూడా వచ్చి నీలో నాలో మనలో ఎన్నో దేవునికి అసహ్య కార్యములు ఎన్నో ఉన్నాయి. అయినప్పుడు దేవుడు క్షమించడా చెప్పండి అయ్యా? క్షమిస్తాడు క్షమించడా?
క్షమిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నేను వేశ్యనైనా క్షమిస్తా కానీ వేషధారణ అటు ఇటు రెండు తలంపుల మధ్య తడబడేవారిని మాత్రం నేను క్షమించను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పాపాత్మల స్త్రీకి పాప క్షమాపణ లభించింది. ఒకప్పుడు ఆమె ఏముంది, దుర్నీతిగా ఉంది, కానీ ఈయన ద్వారా ఆమె నీతిమంతురాలుగా మార్చబడిందని చెప్పడం కొరకు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేశాను. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాటలు కూడా ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటుంటే, ఇక ఇలా మాట్లాడిన తర్వాత 42వ వచనం మీరు చూస్తే, వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు వేడుకున్నారట. అప్పుడున్న జనాల్లో ఉన్న ఆసక్తి ఏంటి తెలుసా? అయ్యా అయ్యగారు, పౌలయ్య గారు, బర్నబాయి గారు, మీరు చక్కని మాటలు చెప్పారు, ఇంకా ఇది ముగించలేదు కదా, రేపు వారం మళ్ళీ మాకు ఈ మాటలు చెప్పయ్యా అని అడిగారు. ఈరోజు అడిగే వాళ్ళు ఉన్నారండి? ఈ వారం అడిగిందే దైవజనుడు రేపు వారం అడిగితే చెప్పలేకపోతున్నాం. కానీ వాళ్ళు అలా కాదట, ఈ వారం చెప్పావు కదా, రేపు మరలో వారం దీన్ని కంటిన్యూ చేయి, అంటే మాకు ఇంకా లోతైన విషయాలు మాకు తెలియపరచయ్యా అని వారు ఎంతో ఆసక్తితో ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడ్డారు. మనము వినడానికి వేగిరపడుతున్నామండి దేవుని వాక్యానికి? చెప్పుడు మాటలకైతే వినడానికి వేగిరపడుతున్నాం. లేనిపోయిన కట్టు కథల మాటలకు, కల్పన కథల వైపు అయితే చెప్పండి వినడానికి ఆసక్తితో వెళ్తున్న స్థలాలకి. అందుకని నేటి దినాల్లో మన వద్దలు లేకపోవడం కారణం ఇవే. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాటలను చక్కగా మీరు గమనిస్తే ప్రియులారా, వారు ఇలా అడగంగానే వారు ఎంతో సంతోషించారు. ఎవరు? దైవజనులు. మీరు అడిగితేనే కదా దైవజనులు సంతోషించేది. అయ్యా ఈ వారం దీని గురించి మాకు చెప్పాయా, మాకు తెలియలేదు, దీని అర్థం ఏంటని మీరు అడుగుతూ ఉంటే దైవజనులు చెబుతారు. అర్థమవుతుందా? అడగకుండా వచ్చారులే, చెప్పారులే, వెళ్ళిపోయాములే, ఆదివారంగా కలుసుకునేదిలే, ముత్తు నెత్తి మీద ముసుకేసుకొని కూసేపు కూర్చుంటే చాలులే, లేదా పెద్ద బైబుల్ పట్టుకొని వచ్చి తెల్లబాట్లు వేసుకొని కూర్చున్నాంలే అని ఇలాంటి వేస్ట్ డైలాగులు చెప్పొద్దు. అర్థమవుతుందా? వసలు వేసుకోవడం తప్పు కాదు, కానీ ఏంటంటే అది వెళ్ళాలి కదా, చేయాలి కదా, చెందాలి కదా, కూర్చోవాలి కదా, ఉండపోతే అట్టా, ఇవన్నీ అలాంటి మాటలు చెబుతూ మీరు దేవుని సన్నిధికి వచ్చినా కూడా మన మేలును మాత్రము పొందలేమన్న విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. కనుక ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ప్రియులారా, ఇప్పుడు 44వ వచనానికి వద్దాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారంట. మరుసటి విశ్రాంతి దినం దేవుని వాక్యం వినడానికి ఏం చేశారంట? అనేకులు కూడి వచ్చారంట. ఇప్పుడు రాద్దాం, ఇప్పుడు చదవబడిన మాట మత్సరం అన్నా కదా. ఎందుకు యూదులు మత్సరపడ్డారయ్యా అంటే చెప్పండి. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించడం మొదలు పెట్టారట. ఏం చేశారంట? దూషించడం మొదలు పెట్టారు. ఏం పడి? మత్సరపడి. ఏం పడి? మత్సరపడి ఏం చేశారట? దూషించడం మొదలు పెట్టారు. ఎవరిని? జనులను చూచి, సేవకులను, జనాలను చూచి ఈర్ష్య చెంది మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు ఈర్ష్య చెందారు చెప్పనా? ఎందుకు మత్సరపడ్డారు చెప్పనా? సర్వ సృష్టికర్తను దేవుని వారు గుర్తెరిగి మనం చెప్పించిన ఆచారాలు వారు పాటించట్లేదని, మనము ప్రచురం చేసినవి వారు నమ్మట్లేదు, విశ్వసించట్లేదని, ఈయన ఎవరో మరి యేసుక్రీస్తు గురించి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారని అందరూ కూడా టేపు వెళ్ళిపోతారు. మరి మన పెట్టిన నిష్టలో నియమాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? జరగట్లేదు అని జనులను చూసి ఏం చేశారు చెప్పిన వాళ్ళు? మత్సరంతో నిండుకున్నారట. ఎలా నిండుకున్నారంట? మత్సరముతో నిండుకొని ఇక పౌలు చెప్పేవాడికి ఏం చేస్తున్నారు చెప్పండి? అడ్డిగేస్తున్నారట. పౌలు గారు వాక్యాలు చెబుతుంటే ఏం చేస్తున్నారు? అది అట్ట, ఇది అట్ట, ఇదేది ఎట్ట, అట్టగాది ఎట్ట అడిగేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా లేరండి? వీళ్ళు ఎవరయ్యా అంటే అడిగేవాళ్ళు మత్సరపడేవాళ్ళే. మత్సరపడేవారు ఈర్ష్య చెంది, అంటే నీ మాటలు వినటానికి వీలుకూడదు, నీ మాటలు వినటానికి వీల్లేదని చెప్పడానికి ఏం చేస్తూ ఉంటారంట? మత్సరపడే వాళ్ళు ఉన్నారట. అర్థమవుతుంది చెప్పే మాటలు. యూదులు మత్సరపడదగల కారణం ఏంటంటే జనాలందరూ కూడా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. అరే మేము ఒక ప్రోగ్రాం పెడితే ఎవరు కూడా చెప్పండి, ఒక కమిటీ పెడితే ఒక్కడు కూడా, గ్రామంలో ఒక 500 మంది ఉంటే 100 మంది పాల్గొంటున్నారు, 400 మంది పాల్గొనట్లేదు. ఇదేడ విడ్డూరం నాయన. అర్థమవుతుందా? వాళ్ళు అనుకుంటున్నారు యూదులు ఏమని, ఈయన ఎవరో కానీ ఈయన వాక్యం గురించి చెబుతుంటే, ఈయన మాటల గురించి చెబితే జన సమూహం అంతా కూడా కూడుకొని వస్తున్నారేంటి అనేసి ఆనందపడాల్సిన యూదులు కూడా
సర్వ సృష్టికర్తను తెలుసుకుని ఆనందపడాల్సిన వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? మత్సరంతో నిండుకొని వారి హృదయం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? వారి హృదయం అంతా ఎలా ఉంది? కలహముతో, క్రోధముతో, గొడవలు రేపాలని, అల్లరులు రేపాలని కంకణం కట్టుకున్నారండి యూదులు. ఈరోజు సంఘంలో ఒక మంచి కార్యం జరుగుతుంటే విశ్వాసులైన వారిలో కూడా ఇలాంటి మత్సరమని మనస్తత్వము ఏలుబడి చేస్తుంది. ఒక మంచి కార్యం జరుగుతుంది సన్నిధిలో, కానీ దాన్ని ఏకీభవించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే నువ్వు మత్సర పడుతున్నావు. ఎందుకో చెప్పనా? ఇందాకే చెప్పా, వాళ్ళు నా మాట చెప్పండి, వాళ్ళు నా మాట వినాలి. దైవజనుల మాట కాదు వినాల్సింది, నేను చెప్పింది వాళ్ళు చేయాలి అని ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకులుగా ఇలాంటి విధానాలు చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. కానీ వాక్యం చెప్తుంది, మనం దేవుని వాక్యానికి ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉండాలి? లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. కానీ నువ్వు పైవాడుగా ఉండాలనో, నీ మాట అందరు వినాలనో కానీ దేవుడు చెప్పట్లా. అర్థమవుతుందా? అందుకే ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి నేను వచ్చాను అని దేవుడు మాట్లాడతాడు శిష్యులతో. ఎక్కడ మాట్లాడిగింది? యేసు ప్రభు శిష్యుల పాదములను కడుగుతున్న సమయములలో, ఏంటయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావు, ఏంటి నాయనా నువ్వు ఆ పని చేయకూడదు అని అంటే అప్పుడు అంటున్న మాట, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదయ్యా, పరిచర్య చేయడానికి నేను వచ్చాను, చేయించుకోవడానికి నేను రాలా అంటే అంత తగ్గింపు చూశారు కదా. కానీ నేటి దినాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారండి సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, క్రైస్తవులో కానీ ఎవరు కూడా అలాంటి వారు లేరు. నేటి దినాల్లో అంతా కూడా కరువైపోతుంది. ఆత్మీయ జీవితం కూడా కరువైపోయే వాళ్ళు చాలామంది మనలో కనబడుతున్నారు. కాబట్టి ఇలా పౌలు మాటలకి ఏం చేశారంటే మత్సరంతో నిండుకొని అడ్డగించారు. వాక్యాన్ని అడ్డగించే వాళ్ళు ఎవరని తెలుసుకోవాలంటే మత్సరపడేవాళ్ళు. అసలు మత్సరపడే వాళ్ళు చేసే పని ఏంటో చూస్తారా? అపోస్తుల కార్యములే 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 5వ వచనమా? యూదులు, ఇదిగో మళ్ళీ వినండి, మత్సరపడి పని పాట లేక కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపుకూర్చి పట్టణం వల్ల అల్లరి చేయించు యసోనింటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకుని వచ్చుటకు ప్రయత్నము చేశారు. ఈ మాట చూడండి ప్రియులారా. ఈ 17వ అధ్యాయము ఈ 4-5 వచనం మీరు చూస్తే పౌలు గారు అక్కడ ఏ రీతిగా అయితే వాక్యం చెబుతూ దేవుని మహింపరుస్తున్నాడో అలాగే ఇక్కడ కూడా ఈ పట్టణంలో కూడా వాక్యం చెబుతూ చాలా మంది ఏం చేశారు చెప్పిన, కొందరు భక్తి పరులకు గ్రీకు దేశస్తుల్లో కూడా చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకున్నారు. అక్కడ జరిగిన సందర్భములోనేమో పౌలు గారు కనపడ్డాడు, బర్నబా గారు కనపడ్డారు. ఇక్కడ ఎవరు కనపడ్డారంటే పౌలు గారితో పాటు శీలయు కనపడుతున్నారు. వీరు దైవజనులు. అంటే ప్రాంతాల వారికి వెళుతున్న సందర్భాల్లో ఎవరు చోట ఎక్కడ పరిచర్య పెట్టాలి అక్కడ ఒక సేవకుడిని పెట్టి మరొక ప్రాంతం ఇంకొక సేవకుడిని వెంట పెట్టుకొని అక్కడ దేవుని పరిచర్యను కొనసాగిస్తూ అలా అనేక ప్రయాణాలు చేస్తూ అనేక చోట్లకు వెళుతూ దేవుని సువార్తను పౌలు గారు ఎంతో త్యాగం చేశారండి. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అలాంటి మాటలు చెబుతుండే భక్తి పరులకు గ్రీకు దేశస్తులు కూడా చాలా మంది, ఘనత కలిగిన స్త్రీల్లో కూడా చాలా మంది ఏం చేశారు చెప్పనా, పౌలు గారు చెప్పే మాటలను లక్ష్యం ఉంచి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఆయన ఏం చేయడం మొదలు పెట్టారు, వెంబడించడము మొదలు పెట్టారని రాయబడింది. అప్పుడు కూడా 5వ వచనం చూస్తే, అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకున్నారట. చూశారు కదా, మత్సరపడే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పని పాట లేక తిరుగుతున్న వారు ఉంటారు రోడ్ల మీద. మీరు ఏమనుకోవద్దు, రోడ్ల మీద పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కొండిగాళ్ళు అని కూడా అనొచ్చు, కొండిగాళ్ళు అనొచ్చు. జారశ్రీ మాటలు అంటే జారేసే మళ్ళీ అక్కడ మాటలు ఎక్కడికి జారేసే జగడగొండివాడు అని కూడా అనొచ్చు. అలాంటి వారితో వీళ్ళు స్నేహం చేస్తారట. ఎవరు? మత్సరపడినోళ్ళు. దేవుని సన్నిధి మీద, దేవుని సేవకుల మీద, దేవుని విశ్వాసుల మీద, దేవుని ప్రజల మీద మత్సరపడి ఉంటారు, చెడ్డ చూపు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మత్సరపడి ఏం చేస్తారు చెప్పనా, పని పాటలు తిరిగే దుష్టులను ఏర్పరచుకుంటారట. పని పాట లేక
తిరిగే వాళ్ళని ఏం చేశారు, వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఏం చేస్తారు చెప్పండి, అల్లరి చేస్తున్నారంట. పట్టణం అంతా కూడా అల్లరి చేయడం మొదలు పెట్టారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు మత్సరం అనేది, అలాంటి దుష్కారమైన దుష్ట ప్రవర్తన ప్రతి సంఘాల్లో, ప్రతి సంఘ విశ్వాసుల్లో, ప్రతి ఒక్కరిలో కనపడుతున్న క్రియ ఇది. కాబట్టి అలా ఉంటే మనం నష్టపోయే అవకాశం ఎంతైనా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలా ఉంటే నష్టపోయే పరిహారం మనం ఎంతైనా ఉందని మీరు అర్థం చేసుకొని మత్సరపడకూడదని దేవుడు ప్రేమతో మనకి మాటలు చెబుతున్నాడు. చూశారు కదా, మత్సరపడే వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారంటే పని పాట లేని వాళ్ళతోనే చేస్తారు. పని పాటలు ఏం చేస్తాడు, గొడవలు పెడతాకు చూస్తాడు. అది విశ్వాసైనా సేవకుడైనా ఎవరైనా కూడా అర్థమవుతుంది. పని పాటలు ఏం చేస్తాడట, గొడవలు పెడతాకు చూస్తాడంట, చిచ్చు పెడతాకు చూస్తాడంట. ఆ ఇంట్లో ఈ సంగతి, ఇంట్లో ఆ సంగతి చెప్పి ఆయన ఇట్టా వీళ్ళు ఇట్టా వాళ్ళు ఇట్టా, అమ్మ నీ తెలీదా, అమ్మ నేను విన్నానమ్మ, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని లేనిపోయిన మాటలు చెప్పి ఉసిగలిపి ఏం చేస్తారు చెప్పండి, కుటుంబాల్లో జగడాలు పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా మత్సరపడే వాళ్ళే. కానీ దేవుని వాక్యం ఆపగలిగే వాళ్ళు ఒక్కళ్ళు మాత్రము, నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు తిట్టినా తిట్టకపోయినా, అర్థమవుతుందా, నువ్వు సాటును కొనుక్కున్నా, ఇంట్లో కొనుక్కున్నా, వీధిలో నలుగురు ఎగతాళిగా నువ్వు దేవుని వాక్యాన్ని ఏమండి అపహాస్యంగా చెప్పినా, సంఘం గురించి అపహాస్యంగా హేళన చేసినా కానీ సువార్త మాత్రము ఆగదు, దేవుని వాక్యం మాత్రము ఆగదు. అంతే. పడతాకైనా మేము ఇష్టపడతాం, నిందలు పడతాకని మేము ఇష్టపడతాం, అవమానాలు భరించడాకని మేము ఇష్టపడతామని ఆనాటి సేవకులు కంకణం కట్టుకున్నారండి గట్టిగా. అందుకనే వారు ఈరోజు చరిత్రకి ఎక్కి అతని గురించి, వాళ్ళ గురించి మనము మాట్లాడుతాం. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ఈ దైవ గ్రంథాన్ని కాల్చివేయాలనుకున్నారు. ఎంతో మంది వాక్యము సత్యవాక్యాన్ని ప్రపంచంలోకి వెళ్ళకూడదని చేతగాని ఎన్నో రకరకాలుగా ఉద్దేశించారు. వారి ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఈరోజు ఒకరు కాల్చిన కానీ నాలంటోడు ఇంకొకటి పుట్టుకొస్తాడు. వాళ్ళ ద్వారా పలికిన మాటలు అలాగ సువార్త మాత్రం ఆగేది ప్రశస్త లేదు. అంతకంతకు అదేమైపోతుంది, ప్రబలుతుంది. ఎందుకంటే ఇది దేవుని మాట, దేవుని మాట. ఈ మాట కూడా మీరు చూస్తే 13వ అధ్యాయం 45వ వచనం నుండి చూడు. ఆ మాట కూడా పౌలు గారు అంటాడు. ఆ మాట కూడా 10వ అధ్యాయము 13వ అధ్యాయం 46వ వచనం చదవండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లా అన్నారు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అంటే అవసరం అయినను మీరు దాన్ని ఏం చేశారు, త్రోసివేశారు. మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు ఏం చేశారు, అపాత్రులుగా ఎంచుకున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల ఎద్దకు వెళుతున్నాం. అనగా నీవు బూదిగంతల వరకు రక్షణార్థమున్నట్లు నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించారు. కాబట్టి అన్ని జనుల మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా ఏం చేశారంట, విశ్వసించారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించారు కదా, నీవు బోధికంతముల వరకు రక్షణార్థం ఉన్నట్లు దేవుడు ఏం చేశాడంట, అన్య జనులకు వెలుగ్గా ఉంచాడంట. ఎవరిని, దైవజనులను అన్య జనులకు వెలుగ్గా ఉంచాను అన్న మాట అది యేసుక్రీస్తుని గురించి అయితే, ఆ మాటను బట్టి వీరు బలం తెచ్చుకొని ఆయన మాకు అప్పచెప్పిన మాట కాబట్టి మేము కూడా ధైర్యము తెచ్చుకున్నాం. వాక్యం బోధించకూడదని ఎన్నో షరతులు వచ్చినాయి ఆ టైంలోనే. ఆయన మేము బోధించకుండా మమ్మల్ని చంపినా చెప్పండి ఇష్టమే, మా ప్రాణాలు పోయినా ఇష్టమే. అందుకే బ్రతుకుడా క్రీస్తే, చావైనా నాకు అది లాభమే. ఇక నోటి మీద వేలేసుకుంటున్నారండి ప్రతి అధికారులు. ఏంట్రా నాయన వీళ్ళదేమా, చచ్చినా ఎవడైనా ఏం చేస్తారు చెప్పండి, ప్రాణాపాయం వస్తే అంతలో ఎవడైనా కూడా చెప్పండి లొంగిపోతాడు. కానీ వీళ్ళకేంటి, ఊరేస్తున్నామంటే ఆ వ్యక్తి ఏం చేస్తారు తప్పించుకోవడానికి, ఎన్నో అబద్ధం మాటలు చెప్పి, అయ్యా నాకు ఒక అవకాశం నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఉంటావు, నువ్వు చెప్పింది నేను చేస్తావంటారు. కానీ వీళ్ళు అలా లేదు, ఊరేస్తావన్నా, చంపేస్తావన్నా, చెరసాల్లో వేస్తావన్నా ఏం చేస్తున్నారు వీళ్ళు, వేసుకున్నా పర్లేదు అన్నారు. ఏమన్నారు, ఈ రోజులు అలాంటి మాటలు మన కుటుంబాల్లో వచ్చిన భర్త ఆ భార్యను ప్రార్థనకు వద్దన్నారంటే వాళ్ళు అలా మాట్లాడగలుగుతున్నారు ఈ రోజుల్లో చెప్పండి. ఏం మాట్లాడతారు, మా ఆయన వద్దన్నాడు. అదే మీ భార్య ప్రార్థనకు భర్తను, అమ్మాయి ప్రార్థనకు వద్దండి ఎందుకంటే ఆ దేవుడు మనకు అవసరం లేదు అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, అడిగితే అయ్యగారు అయ్యా అయిందా ప్రార్థన రాలేదంటే ఏమంటావు చెప్పండి, మా ఆవిడ నీకు ఆర్స్ భక్తి చేశారండి. అలాంటి భక్తి మనము చేయాలి.
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ వాక్యము ఏం చేస్తారంటే అన్ని జనులు విని సంతోషించి దేవుని వాక్యం ఏం చేశారు, వారు మహిమపరిచారని చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చదువుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. నేను వీటిలో విడమర్చి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ యొక్క వచనంలోని 2వ అధ్యాయం 13వ వచనంలోని మరి పౌలు గారు దశలోని సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యములు మా వలన మీరు అంగీకరిస్తున్నారు, కానీ మీరు గుర్తుంచుకోండి, ఇవి మనుషుల వాక్యం అని ఎప్పుడు కూడా భావించవద్దు. అన్యులైనా సరే, క్రైస్తవులైనా సరే, మేము చెబుతున్నది మా మాటలను ఎప్పుడు మాత్రం మీరు అనుకోవద్దు. నా మాట చిరాసరని చెబితే మీరు వినరు, కానీ ఇది జీవము గల దేవుని మాట. సేవకుడు చెబుతున్నాడు, సేవకుడి మాట అని చెప్పొద్దు ఎప్పుడు కూడా. బయటికి వెళ్ళినప్పుడు మా అయ్యగారి వాక్యం చెప్పాడని అని ఎప్పుడు కూడా ఆ మాట అనొద్దు. ముందు దేవుడు వాక్యము దైవజనుల నోట అందించాడని ముందు ఆయనకి ఘనత ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. చాలా చోట్ల, అనేక చోట్ల నేను విన్న మాటలు కూడా మా అయ్యగారు ఏది చెబితే అదేనండి. ఆయన ఏదైనా చెప్పని, తప్పు చెప్పని, ఒప్పు చెప్పని, ఆయన ఏది చెప్పినా సరే అని అంటున్నారు. అలా గుడ్డెత్తు చేయబడొద్దు. ఒక సంఘ విశ్వాసిక నీతో నేను మాట్లాడుతున్నాను. ఈ అద్భుతమైన మాట దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 13లో చదువుకోండి ఒకసారి. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యాలు మా వలన అంగీకరించబడినప్పుడు మనుషుల వాక్యమని మీరు ఎంచొద్దు. అది దేవుని వాక్యమైందని మీరు ఎంచాలే కానీ మనుషులు మా గారు చెప్పాడు, మా అమ్మగారు చెప్పింది, మా ఆయన చెప్పాడు, ఇది వాక్యం, ఆయన ఏదంటే అదే అన్న మాటలు కాదు. ముందు జీవం గల దేవుని వాక్కు అలా ఉంది కాబట్టి దాన్ని మేము చెబుతున్నాం. మేము గొప్పవాళ్ళం కాము, ఎందుకు గొప్పవాళ్ళం అవుతాం? మేమేమైనా దేవుళ్ళు లాంటి వాళ్ళతో సమానం ఉన్నామా? కానే కాదు కదా. ఏదో ఆయన సువార్తను చెప్పడానికి దేవుడు మాకు భాగ్యాన్ని ఇచ్చాడే కానీ ఆయనతో పాటు కానీ ఆయనంతవారు మాత్రం మేము కాము అని దాన్ని గురించి వర్ణిస్తున్నాడు. పౌలు గారు మంచిగా వాక్యం చదువుతున్నాడు అన్నట్లుగా కాదు, కానీ ఆ వాక్యము దేవుడిది కనుక పౌలు గారి ద్వారా నాతో మాట్లాడిచ్చాడు అని మాట చెప్పాలి. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడంటే, నా దేవుడు పలానా దైవజనుడి ద్వారా, పలానా సేవకుడి ద్వారా, పలానా పౌలు గారి ద్వారా నాతో మాట్లాడిచ్చిన మాట అని మాట్లాడలే కానీ మా అయ్యగారే నాతో మాట్లాడిన మాట మాట్లాడొద్దు. ఆయన మాట నీ జీవితం మార్పు ఏం కలగచేయదు. జీవము గల దేవుని మాట నీ జీవితంలో మార్పుని కలగజేసిందే కానీ ఏ సేవకు సొంత మాట ద్వారా కానీ, ఏ విశ్వాసిగా సొంత మాటల ద్వారా కానీ ఎవరు మార్పు చంద్రని విశ్వాసాన్ని ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. అలా చెప్పి ఇది మనుషుల వాక్యం అని ఎంచొద్దు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని మీరేం చేయాలి, అంగీకరిస్తే దాన్ని బట్టి మేము ప్రభుని ఏం చేస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లిస్తాం. ఎవరిని బట్టి వీళ్ళు చెల్లిస్తున్నారంట? పౌలు దేవుని వాక్యం అని ఎంచిన వారి నిమిత్తమే ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది, కార్యసిద్ధి కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పటికి నేను మీకు 3 రెఫరెన్స్లు చూపించాను. ఎన్ని రెఫరెన్స్ చూపించాను? 3 రెఫరెన్స్లు చూపించాను. మొదటి రెఫరెన్స్లో మీరు గ్రహించింది ఏంటో చెప్పండి. మొదటి విషయంలో మీరు గ్రహించినది ఏంటో చెప్పండి. ముందు చదివిన మాట మత్సరము. యూదులు మత్సరముతో జనసమూహము చూచి మత్సరముతో నిండుకొని పౌలు గారు చెప్పే దేవుని వాక్యాన్ని ఏం చేశారు, అడ్డగించారు అన్న మాట మీకు జ్ఞాపకం చేశారు. ఎందుకు మత్సరపడ్డారయ్యా అంటే వాళ్ళు చెబుతున్న మాటలు, యూదులు చెబుతున్న మాటలు ప్రజలు వింటలేదు, కానీ
మరి పౌలు గారు దేవుని వాక్యం చెబుతుంటే వింటున్నారు, ఇదేంట్రా నాయన అనుకొని మత్సరపడి ఈర్ష్య చెంది అల్లరులు గొడవలు రేపారు యూదులు. ఈనాడు అలాంటి సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, గొడవలు రేపేవాళ్ళు. సంఘానికి కొందరు ఈ రీతిగానే వస్తారు, బహుశా కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటా. గొడవలు పెడతానికి కొందరు వస్తారండి, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ. సమాధానంతో జరిగేదాన్ని అసమాధాన పరిచే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. చిన్న విషయం గోరుతో పోయేదాన్ని గొడ్డలలా తెచ్చే వాళ్ళు కూడా సంఘ పెద్దల్లో ఉన్నారు, సంఘస్థుల్లో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, అందరిలో ఉన్నారు చెబుతున్నారు. ఎవరు లేరని నేను అన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అప్పుడే ఉన్నారంటే వాళ్ళకి మించే ఇప్పుడు ఉన్నారు. కానీ దేవుడు చెప్తుందంటే సమాధానపరచబడేవారే నా కుమారులు అన్నారే కానీ అసమాధానంతో గొడవలు రేపు నా బిడ్డలు ఎప్పుడుకు కారు. వారు రక్షణ పొందినా నా బిడ్డలు కారు, బాప్తిసం తీసుకున్నా నా బిడ్డలు కారు. ఎందుకో చెప్పనా, వారికి ఏమి లేదు, సమాధానం లేదు. దేవుడు ఏమన్నాడు, సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుతారని మాట ఉందన్నమాట. కాబట్టి అర్థం చేసుకొని అర్థమవుతుందా, మత్సరపడొద్దు. ఒక వ్యక్తి నీ పక్కన వ్యక్తి బాగా పాటలు పడితే మత్సరపడొద్దు, ప్రోత్సహించు. ఒక వ్యక్తి తన సంఘంలోని వాక్యం చదువుతున్నారంటే వాడు ప్రోత్సహించు, అంతేగాని ఎబ్బో ఏం కానీ చదివిందిలో ఆయన ఎరగదీ మాకు. అర్థమవుతుంది, ఈయనగాడు పాడాడంటే పాట అనేసి ఎరగదీ మాకు మాటలు. స్పష్టంగా మీతో మాట్లాడుతున్నది ఉన్నట్లుగా. ఇలాంటి మత్సరమే సంఘంలో భ్రష్టత్వాన్ని తీసుకొస్తుంది. ప్రోత్సహించే విధానమైనా ఉండాలి, లేదా నోరు మూసుకునే విధానమైనా ఉండాలి. ఈ రెండుంటే నువ్వు బాగుంటావు ఎక్కడున్నా. ప్రోత్సహించే విధానం లేదనుకో, చేత కాకపోతే మౌనం గుండు, చెప్పడం కొట్టి ఆరాధించు, దేవుడికి తలాంతిస్తాడు, నువ్వు కూడా వినియోగించు. అలానే పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని, దేవునితో గడిపేవారిని భర్తలుగా మీరైనా మనం వారిని ప్రోత్సహించాలి. నేను వెళ్తలేదులే, నా భార్య అయినా వెళ్ళి కుటుంబాన్ని రక్షించే విధానం చేస్తానని ప్రోత్సహించే భర్తలుగా ఉండండి. భార్యలు మీరైనా, నాకు అనేక పనులు పాట వాళ్ళ ఇంటి పన్ను పాటలు వాళ్ళు చేయలేకపోతున్నాను, ప్రార్థన వెళ్ళలేకపోతున్నాను, ఏమంటే మీరు వెళ్ళండి, బిడ్డల కొరకు క్షేమం కొరకు మనం వెళ్ళాలని మీ భర్తలు ప్రోత్సహించేవారు కూడా. కానీ పద్దాల ప్రార్థన ఏంటండి, పద్దాగల ప్రార్థన ఏంటండి, ఆ ఊరు పోక ఆదివారం ఖాళీ ఉంటే పబ్బుల్లో పార్టీల్లో ఏవండి పార్కుల చుట్టూ తిరగాలి, కానీ ఈ ఆరాధనకి వెళ్తాం ఏంటండి, ఇది ఏడండి విడ్డోరు అనేసి అలాంటి మాటలు చెప్పడం మానేసి ఏంటి అర్థమవుతుందా, దేవుని సన్నిధికి కుటుంబంగా కలిసి మనం వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి మత్సరపడదగల కారణం చెప్పాను. రెండవది మత్సరపడదగల కారణం ఏంటి చెప్పండి. 17వ అధ్యాయం 5లో పని పాట లేక తిరిగే వారితో వాళ్ళు ఏం చేస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. కాబట్టి వారు ఇంకా ఏం చేస్తున్నారు, అల్లరులు రేపుతున్నారు. పని పాటలు నోళ్ళే మత్సరపడతారు. పనున్నవాడు మత్సర పడడు. పనున్నవాడు ఏం చేస్తాడు, పక్కన సంగతి పట్టించుకుంటాడా, తన పని తాను చూసుకుంటూ వెళ్తారు. సంఘానికి వచ్చే వాళ్ళు మనలో కూడా ఎవరైనా కానీ పని పాటలు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్ట ఇల్లు ఎట్ట, ఆ అమ్మ ఏం చేస్తుంది, ఈ అమ్మ ఏం చేస్తుంది అనుకుంటాం కదా. కానీ అలాంటి మాటలు కాదు. కానీ పనున్న వారిలాగా మనం పగటి వారమే కానీ రాత్రి వారము కాదంటాడు పౌలు గారు. అంటే పగలు మనం దేవుని పని చేయాలి, వెలుగు దేవుని వాక్యాన్ని మనం ప్రకటన చేయాలి. కాబట్టి పని లేని వాళ్ళలాగా ఇంటి పట్టున ఉంటాం కాదు, కానీ వాక్యాన్ని మనం తెలియపరచాలి. పాటలు నేర్పించేవారుగా, ఏమంటే దేవుని వాక్యాన్ని వారికి బోధించే బోధకులుగా, దేవుని పాటలు పాడే విశ్వాస గాయకులుగా మనం ఏం చేయాలి, అందరినీ ప్రోత్సహించేవారు ఉండాలి. కానీ మనం డిస్కరేజ్ చేసే వాళ్ళకి ఎవరు కూడా ఉండకూడదని దేవుడు చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మత్సరపడొద్దు. ఇంతకు తెలిసిన మాట ఏంటంటే మత్సరపడొద్దు. సేవకుల విషయంలో మత్సరపడొద్దు, సంఘం విషయంలో మత్సరపడొద్దు, సమాజంలో నీ కుటుంబ విషయంలో కూడా మత్సర పడొద్దు. ప్రతిదానికి సమయం కలదు, ఓర్చుకొని సహనంతో కనిపెట్టు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరిక్కడే ఉన్నారా? ఏమైనా ఇప్పుడు దేని గురించి మత్సరపడవద్దు. మత్సరపడటం వల్ల ఎన్నో నష్టపోతాం. మనిషిలో ఏముంటుంది, మనిషిలో మత్సరం ఉండటం వల్ల మనమే నష్టపోతాం. ఎదటి వారిని చూసి మత్సరపడవద్దు అంటాడు. ఎదటి వారిని చూసి కుళ్ళు పడవద్దు అంటాడు. కుళ్ళు మత్సరం ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే గల్తీ పత్రికలో ఉంటాయి. వాటిని చదువుకుంటే మనకు అర్థమయ్యింది మత్సరపడొద్దని. ఏమంటే మత్సరపడితే మనం నష్టపోయేది ఎవరు? మనం నష్టపోతాం, ఇంకా ఎదటివారు నష్టపోతారా? మనమే నష్టపోతాం. కనుక మంచి వర్తమానం మనం విన్నాం. సమయంలో మనం